నువ్వు పెట్టే. ఏం కావాలి మేడం మీకు? ఒక గ్లాస్ వాటర్ తీసుకురా. అలాగే మేడం. ఇంకేమైనా? యాక్చువల్లీ నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను. అతను రాగానే నేనే పిలుస్తాను, ఓకేనా? సుమారుగా ఎంత టైం పడుతుంది మేడం? ఎందుకు అంటే మేడం ఇది లంచ్ టైం కదా, మీరు ఇలా ఖాళీగా కూర్చునుంటే వచ్చే కస్టమర్లు వెళ్ళిపోతారు కదా, అందుకని. ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తీసుకురా, ఓకేనా? అలాగే మేడం. మరి తినడానికి ఏమైనా? ఇప్పుడు అవేం అక్కర్లేదు. హలో, ఎవరు కావాలి? రేణువా? ఒక్క నిమిషం పిలుస్తాను. రేణు, నీకు ఫోన్ వచ్చిందమ్మా. రేణు, ఒక్క నిమిషం. రేణు, నీకు ఫోన్ వచ్చిందమ్మా, తలుపు తీ. రేణు, 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 బట్టలు, బ్యాగ్ కూడా లేదే. మై గాడ్, బహుశా ఈడియట్ మోహిత్ గడి దగ్గరికే వెళ్ళుంటుంది. ఈ రోజా మోహిత్ గడిని వదిలేదే లేదు.
ఈ వ్యక్తి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు అతని వెంట ఎవరైనా ఉన్నారా? సార్ నాకు తెలుసున్నంత వరకు అతని వెనక ఎవరు రాలేదు సార్. చాలా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్. అలాగా సార్ ఇంకో విషయం, నేను ఇతని చేతిలో కెమెరా ఉండడం చూశాను. కెమెరా ఉందా? అవును సార్. మరి ఆ కెమెరా ఏమైనట్టు? నాకు తెలుసు సార్. మనీషా, వివేక్ సార్, ఈ ఏరియా అంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఆ కెమెరా ఇక్కడెక్కడైనా ఉందేమో చెక్ చేయండి. వెళ్ళండి. ఓకే సార్. సార్, నా ఉద్దేశంలో షూట్ చేసిన వాడు ఇక్కడ లేడనిపిస్తోంది. లేడనిపిస్తుంది అంటే? ఇలా చూడండి సార్, ఇలా చూడండి. బుల్లెట్ ఇలా వీపు నుంచి దూసుకెళ్ళి ఇక్కడ కడుపులోంచి బయటకు వచ్చేసింది. అంటే పై నుంచి కిందకు దూసుకెళ్ళింది. బుల్లెట్ ఇలా ఇక్కడి నుంచి దూసుకెళ్ళింది. ఈ వ్యక్తి ఏమో ఇక్కడున్నాడు. బుల్లెట్ ఇక్కడి నుంచి బయటకు వచ్చింది. అభిజిత్, బుల్లెట్ బహుశా అక్కడి నుంచి దూసుకొచ్చుంటుంది. అక్కడి నుంచి. ఆ ఏరియా అంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఏదైనా దొరుకుతుందేమో చూడండి. సార్, మేము అన్ని చోట్ల బాగా వెతికాం, కానీ ఆ కెమెరా ఎక్కడ కనిపించలేదు సార్. కెమెరా ఎక్కడ దొరకలేదా? మరైతే ఏమైనట్టు? సార్, ఒకవేళ ఎవరైనా ఆ కెమెరా కోసమే ఇతను చంపేసి ఉంటారు సార్. ఆ కెమెరా తీసుకెళ్లేందుకే ఇతన్ని చంపేసి ఉంటారు సార్. ప్రణీత్, బుల్లెట్ షెల్ ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఆ కెమెరాలోనే ఏదో ఉందనిపిస్తుంది. ఇదిగో బుజ్జిముండి ఇక్కడ ఉంది. సార్, ఇక్కడ నుంచే షూట్ చేశారు. మాకు క్లూ దొరికింది. ఏంటి, బుల్లెట్ షెల్ దొరికిందా? ఎస్ సార్. వాడు బహుశా టెలిస్కోపిక్ గన్ యూజ్ చేసినట్టున్నాడు సార్. ఐ సీ. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏమి అనుకోనంటే నేను ఇక్కడ కూర్చోవచ్చా? ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు. దట్స్ నైస్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుగులోనేగా చెప్పింది, అర్థం కాలేదా? అర్థమైంది. మీరింత తీయగా చెప్పాక అర్థం కాదా? చాలా బాగుంది కదా ఈ ప్లేస్. పిచ్చి పిచ్చిగా ఉందా? రెస్టారెంట్లో ఇన్ని టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి, మీరు ఇక్కడే కూర్చోవాల్సిన అవసరం ఏంటి? టేబుల్స్ ఖాళీగానే ఉన్నాయి, కానీ వాటి దగ్గర మీరు లేరు కదా మిస్ రేణు. రేణు? నా పేరు నీకెలా తెలిసింది? ఎవరు నువ్వు? నేనే, మీరెదురు చూసే అతిథిని. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమైన వాళ్ళందరి కోసం ఎదురు చూసే అవసరం నాకు లేదు. అంటే నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చావా? వెయిటర్, వెయిటర్! ఇది నీకోసం. చెప్పండి మేడం. మేడంకు ఆకలిస్తున్నట్టుంది. సార్ మీరా? మేడం గారు చాలాసేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఏం తీసుకుంటారు సార్? 1 వెజ్ శాండ్విచ్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఈ ఫోటో నాకు చాలా నచ్చిన ఫోటో. నీ గురించి కూడా నాకు పూర్తిగా తెలుసు. ఎవరు నువ్వు? నువ్వు అడగాల్సింది ఎవరు నువ్వు అని కాదు, ఏం కావాలి నీకు అని. ఏం కావాలి నీకు? పెద్దగా ఏం లేదు.
జస్ట్ నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి నా కోసం. ఏం పని? ఇంకో తెలివి తక్కువ ప్రశ్న. నువ్వు సమాధానాలు మాత్రమే ఇవ్వాలి, ప్రశ్నలు అడగకూడదు. నువ్వు కేవలం జవాబులు ఇవ్వాలి. అది సింపుల్గా. ఒకవేళ నువ్వు చెప్పిన పని నేను చెయ్యను అంటే అప్పుడు? అలా అంటే నష్టం నీకే మిస్. పాపం, నువ్వంటే మీ నాన్నకి పంచ ప్రాణాలనుకుంటా. పనేంటి చెప్పు. దట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. చాలా తొందరగానే మ్యాటర్ అర్థమైంది. దారిలోకి వచ్చావు. విను, ఇతనెవరో తెలుసు కదా? ఇతను మోహిత్, 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 బయటికి రా మోహిత్. మోహిత్, తలుపు తీయి మోహిత్. మోహిత్, తలుపు తీయి మోహిత్. మోహిత్, మోహిత్. హత్య, హత్య. హత్య జరిగింది. ఎవరు చంపేశారు? మన మోహిత్ని చంపేశాడు రా. ఇతను మన మోహిత్ని చంపేశాడు. ఏం మాట్లాడుతున్నారు? నేను ఇతను ఏం చేయలేదు. నేను ఇతను వెతుక్కుంటూ వచ్చాను. వచ్చేసరికి ఇక్కడ ఇతను పడి ఉన్నాడు. నేను ఇతను ఏం చేయలేదు. వెంటనే సిఐడి వాళ్ళని పిలుద్దాం. కరెక్టే, సిఐడి వాళ్ళని లేదు. డాక్టర్ గారు, మన మిషన్ ఇప్పటివరకు ఏమని చెప్పిందా? చెప్తుంది. నా గొంతులో వెలక్కాయ ఉంది, ప్లీజ్ దాని నుంచి నన్ను కాపాడండి అని. అవునా? మరైతే ఏమైనా మందులు వేశారా? అలాంటిదేం చేయలేదు, కాకపోతే బాడీని స్కానింగ్ చేశాను. రండి. చూడండి. చూశారు కదా సార్, అదే శవం పడే బాధేంటో. కానీ అసలు ఇదేంటి? అదే గొంతులో ఇరుక్కుపోయిన పచ్చి వెలక్కాయ. దాన్నే మనం మైక్రోచిప్ అంటాం. మైక్రోచిప్పా? ఇతని గొంతు లోపల మైక్రోచిప్ ఉందా? అవును సార్. సార్, కెమెరాలో ఉండాల్సిన ఆ చిప్ ఇతని గొంతులో ఉంది. డాక్టర్ గారు, మీరు గొంతులోంచి ఆ చిప్ తీసి మాకు ఇవ్వగలరా? వై నాట్? ఒకవేళ ఇది కెమెరా చిప్ అయితే మనకు చాలా క్లూస్ దొరికినట్టే సార్. సార్, కెమెరాను తీసుకెళ్లిన హంతకుడికి తెలీదు కెమెరా ఖాళీగా ఉందని, అది ఇతని గొంతులో ఉందని. డాక్టర్ గారు, మీరు మాకు చిప్ను తీసివ్వండి. అభిజిత్ జోసఫ్ సార్, వీలైనంత త్వరగా ఈ చిప్లో ఉన్న ఫోటోలు తీయండి. కానీ డాక్టర్ గారు, మీరు ఇతని గొంతులోంచి ఆ చిప్ను ఎలా తీయగలరు? ఒక విధంగా అయితే చేయొచ్చు. ఇతని గొంతు కోసి ఆ చిప్ని బయటికి తీయడం. అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. వేరే మార్గమే లేదా? ఉంది సార్. నేను ఈ 7 నోట్లోకి ఈ కెమెరాని పంపించి చూస్తాను. దాంతో చిప్ ఎక్కడుందో తెలుస్తుంది. ఓకే. సార్, చూడండి, మీరు అడిగిన చిప్. ఇప్పుడు దాన్ని మనం అక్కడి నుంచి తీయాలి.
ఇదిగోండి సార్ మీరు అడిగిన చిప్. జోసఫ్, త్వరగా దీన్ని స్కాన్ చేసి అందులో ఏముందో చూడండి. సో హలో ఏసీపీ ప్రతిమన్ హియర్. వాట్? ఇప్పటి వరకు ఈ కేసు సాల్వ్ కాలేదు. సర్లే, మేము వచ్చేస్తున్నాం. ఓకే అభిజిత్, ఇంకో హత్య జరిగింది. ఎవరిని చంపేశారండి సార్? ఎవరో మోహిత్ అనే వ్యక్తిని. విచిత్రంగా ఉంది. ఎవరైతను? అక్కడికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. పదా. చూడండి సార్, వీళ్ళంతా అలా ఎందుకు చెప్తున్నారు? ఈ హత్య చేసింది మీరే అంటున్నారు. వాళ్ళకి తెలివిలేదు సార్. నా కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయిందని, బహుశా ఇతని దగ్గరికి వచ్చి ఉండొచ్చని నేను ఇక్కడికి వచ్చాను సార్. కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి అతను అక్కడ చచ్చిపడి ఉన్నాడు. దానికి నేనేం చేస్తాను? సో ఈ బాడీ పూర్తిగా చల్లబడిపోయింది సార్. అంటే ఇతను చనిపోయి చాలా టైం అవుతోంది. అంత టైం అయిందా? చూసారా, నేను చెప్పాను కదా, నేను ఇతన్ని చంపలేదు. షూట్ చేసి చంపారు సార్. మీ దగ్గర ఏదైనా పిస్టల్ కానీ గన్ కానీ ఉందా? ఎంత మాట అన్నారు సార్? నేను ఇంతవరకు పిస్టల్ చూడలేదు కూడా. వీడు ఎదవ సార్, ఒట్టి పోరంబోకు. వీడంటేనే నచ్చదు నాకు. వీడిని మొదటిసారి తీసుకొని వచ్చి రేణు నాకు పరిచయం చేసినప్పుడే నేను వీడిని వద్దన్నాను. చూడండి సార్, తను ఇక్కడికి రాలేదు అంటే మరెక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు కంగారుగా ఉంది సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా మీరే వెతికి పట్టుకోండి సార్. మీరేమి వరి కాకండి, మా ప్రయత్నం మేము చేస్తాం. ప్లీజ్ సార్. ప్రణీత్, ఈ సార్తో పాటుగా వెళ్ళి వీళ్ళ అమ్మాయి ఫోటో తీసుకొని బ్యూరోకి రా. వీళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్ కూడా ట్యాప్ చేయి. ఏమైనా ఫోన్లు రావచ్చేమో. ఎస్ సార్. అసలు మీ అమ్మాయి రేణు ఏం చేస్తూ ఉండేది? సార్, తను హోటల్ విహార్లో మేనేజర్గా పనిచేస్తుంది. ఆ హోటల్లోనా? అవును సార్. మనీషా, వివేక్ సార్, ఇతను చెప్పిన హోటల్కి వెళ్ళి వీళ్ళ అమ్మాయి రేణు గురించి వివరాలు సేకరించండి. అలాగే సార్. క్విక్. సార్ ప్లీజ్ సార్, నా కూతుర్ని ఎలాగైనా మీరే కాపాడాలి సార్, ప్లీజ్. మీ ఫోన్లో కాల్ ఐడి లేదు. దానికోసమని మా ఫోన్ పెట్టి చూద్దాం. దీంతో ఫోన్ ఎక్కడి నుంచి వచ్చినా తెలిసిపోతుంది. నా కూతురు క్షేమంగా తిరిగి వస్తుంది కదా? తను ఎలా ఉందో ఏమిటో ఇప్పుడు. ఏమీ అవ్వదు సార్. చూడండి, తనేం చిన్నపిల్ల కాదు కదా. తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. నిజంగా అంతే అంటారా? మీరేం కంగారు పడకండి సార్. మేము రంగంలోకి దిగాం కదా. మీ అమ్మాయిని వీలైనంత త్వరగా మీకు అప్పగిస్తాం. మీకోసం కొంచెం డ్రింక్ కలిపేదా? డ్రింకా? నేనా? లేదు, నేను తాగను. అంటే అసలే తాగరా? లేదు, నేను ఇక తాగదలుచుకోలేదు, అంతే. చూడండి సార్, నేను మందు తాగడం మానేశాను. ఆరోగ్యం పాడైపోతుంది. అయినా పర్లేదు, ఏం చేద్దాం? చూడండి సార్, అక్కడున్న ఆ కారు ఎవరిది? ఏంటి? ఏ కారు? అదిగో ఆ ఎదురుగా కనబడుతుంది కదా, అది ఎవరిదో మీకు తెలుసా? లేదే, తెలీదే ఎవరిదో. ఒకవేళ ఎదురింటి వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారేమో. అభిజిత్, ఈ చిప్లో ఏముందో కనుక్కున్నారా? సార్, నమ్మకం అయితే లేదు, కానీ ప్రయత్నిస్తే విజయం పాదాక్రాంతమయ్యేలా ఉంది. మనవాడు మళ్ళీ కవితలు మొదలుపెట్టాడు. సార్, ఈ చిప్ ఎప్పుడైతే అతని గొంతులో పడిందో యాసిడ్స్ వల్ల కొంత దెబ్బతింది. కానీ మన అదృష్టం వల్ల పూర్తిగా డ్యామేజ్ కాలేదు సార్. ఇందులోంచి కొన్ని ఫోటోగ్రాఫ్స్ మేము బయటకు తీసాం. మిగిలినవన్నీ పాడైపోయాయి సార్. దట్స్ గుడ్ న్యూస్. సర్లే, చూద్దాం అసలు ఈ చిప్లో ఏమున్నాయో. జోసఫ్, ఒక్కొక్కటి చూపించు. సరే, చూడండి సార్. సార్, ఈ వ్యక్తి అన్ని ఫోటోల్లో ఉన్నాడు సార్. అన్ని ఫోటోల్లోనూ ఇతనే ఉన్నాడు. అవును సార్, ఇంతకుముందు ఇతను ఎప్పుడూ చూడలేదు. సార్, నా ఉద్దేశంలో వీడికి మరో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టుంది. ఆ అనుమానంతో ఇతని భార్య ఎవరో ప్రైవేట్ డిటెక్టివ్ని ఆశ్రయించినట్టుంది. అలాగా? ఇతనేమైనా ఫేమస్ పర్సనా? అదే సెలబ్రిటీ లాంటివాడు? సెలబ్రిటీ కాకపోవచ్చు,
అయినా దీని వెనకాల ఏదో ఉంది. అవును సార్, ఇంతకు ముందు ఇతను ఎప్పుడూ చూడలేదు. సార్ తన పేరు సంజయ్ సార్. హోటల్ విహార్లో రేణు ప్లేస్లో పనిచేస్తుంది సార్. ఓ సార్ సార్ అసలు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించినట్టు? ముందు అసలు మీ ఆఫీసర్స్కు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించండి. ఒక్క విషయం చెప్పండి, రేణు ఎక్కడుంది? రేణునా? అవునండి, రేణునే. రేణు ఎక్కడ? నాకు తెలిసి తను ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టుంది. ఎక్కడికి? అదేవీ నేను అడగలేదు సార్. కానీ సార్ అసలు ఏం జరిగింది? ఏంటి సార్, రేణుకి ఏదైనా జరిగిందా? అరే వా, మీకు తెలీదా రేణు ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టు? వెళ్ళిపోయిందా? అవును. అమాయకురాల్లా నటించేందుకు ట్రై చేయకండి మేడం. తను మీకేమైనా చెప్పిందా? అడుగుతోంది మిమ్మల్ని, చెప్పండి. సార్ సార్ నేను చెప్పేది నిజం. నాకు అసలు ఏమీ తెలియదు సార్. రేణు నాకు కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసి నన్ను తన ప్లేస్లో కొన్ని రోజులు పని చేయమని అడిగింది. నేను తన్ని కాదనలేక సరే అన్నాను. మరి ఆ పనేంటో నువ్వు అడగలేదా? సార్ అడిగాను సార్. అప్పుడు తనేం చెప్పింది? తనేం చెప్పిందంటే ఏం చెప్పిందంటే పని అయిపోయాక చెప్తానంది. అంతే? మీరు ఆ మాట నమ్మేశారా? హలో మేడం గారు, మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారు, మాకు తెలుసు. సార్ దాయాల్సిన అవసరం నాకేముంది సార్. అసలు నిజమేంటో చెప్పండి. సార్ సార్ నిజంగా అటువంటిది ఏమీ లేదు సార్. సార్ నేనేం దాయట్లేదు సార్. ఫేస్లో ఎక్స్ప్రెషన్ మార్చి మామూలుగా ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్తో పని ఏంటి? నువ్వే చెప్పావు కదా ఫోన్ చేయమని. చెప్పాను డార్లింగ్, కానీ నీ మొబైల్ నుంచి కాదు, ఏదైనా పీసీఓ నుండి. ఎదవ తెలివితేటలు ఉపయోగించొద్దు. పీసీఓ అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి. నేను బయట ఉండి అబ్జర్వ్ చేస్తుంటాను. జాగ్రత్త, అతి తెలివితేటలు చూపించావంటే తెలుసుగా ఏం జరుగుతుందో. వెళ్ళు. సార్ ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మరేంటి? నేను చెప్పేది నిజం సార్. నిజంగా రేణు ఎక్కడుందో నాకు తెలియదు. ఫోన్ చూడండి. ఎవరిది నంబర్? మాట్లాడితే తెలుస్తుందిలే. హలో హలో సంధ్య. ఎవరు? రేణు? స్పీకర్ ఫోన్ ఆన్ చేయండి. హలో 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 సంధ్య. రేణు ఎక్కడున్నావు నువ్వు? సంధ్య నేను చెప్పే జాగ్రత్తగా విను, నా దగ్గర ఎక్కువ టైం లేదు. అసలు ఏం జరిగింది రేణు? సంధ్య నేను చెప్పేది విను. మన హోటల్కి స్మిత్ అనే వ్యక్తి వస్తాడు. మిస్టర్ స్మిత్, ఏమైంది తనకి? తనకేమీ కాలేదు, కానీ తన్ని రూమ్ నెంబర్ 125లో ఉంచు. అర్థమైందా? రూమ్ నెంబర్ 125. రూమ్ నెంబర్ 125? కానీ ఎందుకు రేణు? సంధ్య ప్లీజ్ చెప్పింది చెయ్యి, ఇంతకన్నా నన్నేం అడక్కు. హలో హలో రేణు. అసలు మిస్టర్ స్మిత్ ఎవరు? సరే, అతనికి అమెరికాలో ఓ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ కంపెనీని ఎవరో ఇండియా వాళ్ళు కొన్నారు. ఆ అగ్రిమెంట్ పైన సైన్ చేయడానికి అతను ఇండియా వస్తున్నాడు. వాళ్ళకి బుకింగ్ ఎవరు చేశారు? సార్ రేణుయే చేసింది. ఇప్పుడు తను రూమ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ రూమ్ నెంబర్ 125లో ఏముంది? తెలియదు సార్. నాకు తెలిసి ఆ హోటల్లో అన్ని రూమ్లు ఒకేలా ఉంటాయి సార్, తేడా ఏమీ ఉండదు. సార్ రేణు ఏదో పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది సార్. ముందుగా రేణు ఇంట్లోంచి వెళ్ళిపోయింది, తర్వాత ఓ వ్యక్తి శవంగా దొరికాడు, ఇప్పుడు ఈ ఫోన్. సార్ నాకెందుకో ఏంటో వస్తున్న ఇతనికేదో జరగబోతోంది అనిపిస్తోంది. అదే అయి ఉంటుంది. ఆ హోటల్కి వెళ్తాం పదండి. రేణు, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. రేణు, నేను 3 లెక్క పెట్టేలోపు నువ్వు బయటికి రాకపోతే మీ నాన్నను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. రేణు, డాడీ డాడీ బయటికి రా. డాడీ 1. హలో
డాడీ బయటికి రాలేను. హలో. లేదంటే నీ నాన్న ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. డాడీ. హలో. ఎవరిదా ఫోను? తెలీదు. ఏం మాట్లాడాలా? హలో. 2. హలో. ఆఖరి సార్ చెప్తున్నా. హలో. 3. వాణ్ణి లేపేయండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరో మరి నాన్న అంటున్నారు. నాన్న? రేణు ఫోన్ అయి ఉంటుంది. లైన్ క్లియర్గా లేనట్టుంది. అసలు ఏం మాట్లాడుతున్నారో వినిపించడం లేదు. ఇంకేముంటుంది? డాడీ డాడీ అంటుంది. ఇంకేం వినిపించడం లేదు. ఎలా ఉందో నా చిట్టి తల్లి. సార్ పక్క తప్పండి. మీకేం కాలేదు కదా? అనిత, మిస్టర్ స్మిత్ హోటల్కి వచ్చాడా? వచ్చారు మేడం. వచ్చిన వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోయారు. ఏ రూమ్కి వెళ్ళాడు? రూమ్ నెంబర్ 125. ఏంటి? రూమ్ నెంబర్ 125? ఏంటి నువ్వు అనేది? అతనికి ఇచ్చింది రూమ్ నెంబర్ 504 కదా. ఐఎమ్ సారీ మేడం, 504లో చిన్న ప్రాబ్లం వచ్చి. ప్రాబ్లం ఏంటని? అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? యాక్చువల్లీ మేడం, సడన్ గా ఆయన రూమ్ లోకి వాటర్ వచ్చింది. అందుకే రూమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఏంటని ఆ రూమ్ ఇచ్చే ముందు కనీసం నన్ను అడగాలని నీకు తెలీదా? ఇవ్వడానికి ఆ రూమ్ తప్ప ఇంకా వేరే రూమ్ దొరకలేదా? ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఎన్నిసార్లు చెప్పాను? ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు నాతో చెప్పాలని నీకు చెప్పలేదా నేను? కానీ మేడం. ప్లీజ్ ఒక్క నిమిషం, మీరు కాసేపు ఆగండి. అభిజిత్, వెంటనే ఆ రూమ్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు. జోసఫ్, మనీషా, హోటల్ లోపలికి బయట వాళ్ళు ఎవరు రాకుండా చూడండి. డోర్స్ అన్ని క్లోజ్ చేయండి. ఇదేంటి సార్, లోపలికి ఎవరు రాకుండా మెయిన్ ఎంట్రన్స్ ని ఎందుకు పనిచేస్తున్నారు? మీ హోటల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది మేడం. బాంబు కూడా పెట్టుండొచ్చు. అవును. ఓ మై గాడ్. మీ హోటల్లో ఉన్న క్లయింట్స్ అందరినీ వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేయించండి. త్వరగా, క్విక్ ప్లీజ్. Hey, what is this? Who are you? I'm Senior Inspector Abhijit from CID. There may be a bomb in your room. Bomb? In my room? Oh my God. Please calm down. Everything will be all right, okay? But why? Anyone? Blank bomb in my room? ఇదే అసలు కథ. అభిజిత్, నీకేం కాలేదుగా? యా సార్, ఐఎమ్ ఓకే. షూట్ చేసిన వాడు ఇప్పటికీ ఎదురు బిల్డింగ్ టెర్రస్ మీద ఉన్నాడు సార్. వాడు ఇంకా ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద ఉన్నాడా? సర్లే, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. జోసఫ్, మనీషా, లెట్స్ గో. ఆగో, స్టాప్. ఎక్కడికి వెళ్తావురా? చెప్పు, ఎవరు పంపించారు నేను? ఎవరు పంపారు? ప్రణీత్, వాట్? మై గాడ్, తనకేం కాలేదుగా? థ్యాంక్ గాడ్. సర్లే, ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేసావా? సరే, ఓకే, మేము ఇప్పుడే వచ్చేస్తున్నాం. నువ్వు అతనితో పాటే ఉండు, ఓకే? సార్, ఆ ఫోన్ ఎక్కడి నుంచో వచ్చింది సార్. ఇతనే షాప్ ఓనర్. హలో బాస్, ఓసారి ఫోటో చూడు. ఈ అమ్మాయిని ఇదివరకు ఎప్పుడైనా చూసావా? ఈ అమ్మాయినా?
ఈ ఫోన్ నుంచే ఆ అమ్మాయి మాకు ఫోన్ చేసింది. నేను చూడలేదని చెప్తే నమ్మే ప్రసక్తే లేదు. ఈ అమ్మాయిని చూడలేదని నేను ఎప్పుడు చెప్పాను సార్? ఈ ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది సార్. ఒంటరిగానే ఉందా? లేదు లేదు, ఆమెతో పాటు ఒక అతను ఉన్నాడు సార్. ఎలా ఉన్నాడో చెప్పగలవా? అతను పొడవుగా కొంచెం బక్కపాల్చగా ఉన్నాడు సార్. ఇంకా అతను జుట్టుకి అక్కడక్కడ రంగు వేసుకున్నాడు సార్. ఇంకా ఇక్కడ కొంచెం అతని గెడ్డ ఉంది సార్. ఇంకా సార్, ఆ అమ్మాయి ఎందుకు చాలా భయపడుతుంది సార్. ఆమెను చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నీకంతలా అనుమానం వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కాపాడడానికి నువ్వు ఏదో ఒకటి చేసి ఉండొచ్చుగా. తర్వాత ఏమైంది? తర్వాత సార్, ఉన్నట్టుండి ఎందుకో ఆ అమ్మాయి అతన్ని నెట్టేసి వెంటనే ఇక్కడి నుండి పారిపోయింది సార్. తరువాత అతను కూడా ఆ అమ్మాయి వెంట పరిగెత్తాడు సార్. ఎటువైపు పరిగెట్టారు? అటువైపు సార్. ఈ ప్రదేశం చాలా డేంజరస్గా ఉంది. ఆ అమ్మాయి ఇక్కడే ఇక్కడ ఉండొచ్చు. వివేక్ సార్. ఎస్ సార్. ఇది రేణు బ్యాడ్జ్లా ఉంది సార్. యా వివేక్. సార్ ఇది చూడండి సార్, ఇది రేణు బ్యాడ్జ్. ఇది ఇక్కడే దొరికింది సార్. కొంపతీసి తనకేం కాలేదుగా? ఒకవేళ తన మొబైల్ ఫోన్ గనక ఆన్లో ఉంటే తను ఎక్కడుందో ఏంటో మనం ఈజీగా కనుక్కోవచ్చు. సార్, రేణు ఏ షాప్ నుంచి అయితే ఫోన్ చేసిందో ఆ షాప్ ఓనర్ ఆమె చాలా భయపడుతూ కనిపించిందని చెప్పాడు. తనతో పాటు ఇంకా వేరే వ్యక్తి ఎవరో ఉన్నారంట సార్. ఖచ్చితంగా రేణు ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉంది సార్. సార్, ఈ ప్రోగ్రాంతో తను ఎక్కడుందో ఏంటో ఈజీగా కనుక్కోవచ్చు సార్. మనీషా సార్, తను రైట్ సైడ్ నుంచి వెళ్తోంది. ఎస్ సార్. మనీషా త్వరగా పోనీ, రేణు మిస్ అవడానికి వీల్లేదు. ఎస్ సార్. త్వరగా. కమాన్, రైట్ తీసుకో. రైట్లో పెడుతోంది. త్వరగా త్వరగా మనీషా, త్వరగా. లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్. మనీషా గో స్ట్రైట్. త్వరగా. సార్, తన వెహికల్ ఆగిపోయింది సార్. సరే, మరేం పర్వాలేదు. ఆ ప్లేస్ ఏంటో చూడు. అవినాష్ మిల్లా సార్. కానీ ఇది చాలా రోజుల నుంచి మూసేస్తున్నారు సార్. అక్కడ ఎవరు ఉండటం లేదు కూడా. అభిజిత్, ఆ వ్యక్తి రేణును అక్కడే దాచాడనిపిస్తుంది. మనీషా వెహికల్ త్వరగా పోనీ. ఎస్ సార్. సార్, నా కూతుర్ని కాపాడండి సార్. ప్లీజ్ సార్, నా కూతుర్ని ఎలాగైనా కాపాడండి సార్. చేస్తూనే ఉన్నాగా. సార్, త్వరగా. ఫాస్ట్. నన్ను వదిలేయండి. నన్నేం చెయ్యొద్దు ప్లీజ్. నన్ను వదలండి ప్లీజ్. మీకు దండం పెడతాను. నేనేం పాపం చేశాను ప్లీజ్. నన్ను వదిలిపెట్టు ప్లీజ్. నన్ను వెళ్ళనివ్వు. బాస్ స్మిత్ మిస్ అయిపోడు సార్. ఎలా?
అక్కడికి సిఐడి వాళ్ళు వచ్చారు సార్. మరి మన షూటర్ మనవాడు సైనైడ్ మింగేశాడు. అభిజిత్, వీడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే. అందరూ పొజిషన్స్ తీసుకోండి. వివేక్, అటు వెళ్ళండి. నీ మూలాన నా ప్లాన్ అంతా పాడైపోయిందే. నన్ను వదిలే. నేను మా నాన్న నీకేమన్యాయం చేశావు? ఏమన్యాయమా? ఇంకెక్కడి మీ నాన్నే, వాడెప్పుడో పైకెళ్ళిపోయాడు. వాడిని నేను నా చేతులతోనే చంపా. అలాగే జరిగింది, అలాగే జరిగింది. నీ అతి తెలివితేటల ఫలితం మీ నాన్న అనుభవించాడే పిచ్చి మొహం. సిఐడి వాళ్ళు ఉండగా మీ నాన్నగారికి ఏం కాదు. అలా చూడు. అమ్మ రేణు, కాపాడండి. వాడి దగ్గర బుల్లెట్స్ అయిపోయినట్టున్నాయి. ఏయ్, ఆగురా. పద. అమ్మ రేణు, నీకేం కాదమ్మా. పద పదమ్మా, నీకేం కాదు రేణు. పదమ్మా, పదక్కడి నుంచి. ఆ ఫారినర్ని ఎందుకు చంపాలనుకున్నా? అతను నీకేం ద్రోహం చేశాడో చెప్పు. అతనితో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. ఈ పని చెయ్యమని నాకు డబ్బిచ్చారు. ఎవరు నీకు డబ్బులు ఇచ్చారు? వేరే కంపెనీ వాళ్ళు. ఏ కంపెనీ వాళ్ళు? చెప్పు. వాళ్ళు వీడేదో తిన్నారు. డోర్ ఓపెన్ చేయండి. డోర్తో ఉన్న తీసేయండి. త్వరగా రండి. చచ్చాడు సార్. చాలా ప్రశ్నలకు సమాధానం దొరక్క ముందే వీడు చనిపోయాడు. కనీసం మనం రేణునైనా రక్షించగలిగాం. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.